హాయ్ అండి, అందరికీ నమస్కారం అండి. అవర్ నాగా డివోషనల్ ఛానల్కు స్వాగతం అండి. మనం ఈరోజు ఈ వీడియోలో పట్టు బట్టలు ఎందుకు ధరిస్తారో తెలుసా అనే టాపిక్ తెలుసుకుందామండి. మన హిందూ సాంప్రదాయం ప్రకారం పెళ్ళి మరియు పూజాది కార్యక్రమాలలో మగవారు ఆడవారు పట్టు వస్త్రాలను ధరిస్తూ ఉంటారు. ఆడవారికి పట్టు వస్త్రాలకు అవినాభావ సంబంధం ఉంది. పట్టు వస్త్రాలు ఎన్నో రంగుల్లో మరియు ఎన్నో రకాలు మనకు అందుబాటులో ఉన్నాయి. ఈ పట్టు వస్త్రాలు సమాజంలో ఉన్నత స్థితిని, ఐశ్వర్యాన్ని సూచిస్తాయి. అయితే పట్టు వస్త్రాలను ధరించటానికి ఏమైనా కారణాలు ఉన్నాయా అంటే ఉన్నాయనే చెప్పాలి. ఆధునిక శాస్త్రం, ధర్మశాస్త్రం ప్రకారం ప్రతి ప్రాణి చుట్టూ ఆరా అనబడే సప్తవర్ణ కాంతి పుంజం ఉంటుంది. మన చుట్టూ ఆరా అనేది ఉంటుందండి. అది సప్తవర్ణ కాంతి పుంజం దాన్ని ఉంటుంది. అది మన శారీరక మానసిక పరిస్థితులను బట్టి మారుతూ ఉంటుంది. పట్టు వస్త్రాలను ధరించినప్పుడు ఈ ఆరా ఎంతో కాంతివంతంగా, శక్తివంతంగా చుట్టూ ఉన్న పాజిటివ్ శక్తిని ఆకర్షించి మన శరీరంలో ప్రసరించేలా చేస్తుంది. అందువల్ల పూజలు చేసే సమయంలోనూ, గుడికి వెళ్ళే సమయంలోనూ పట్టు వస్త్రాలు ధరించాలని ఆడవారికి మగవారికి చెబుతారు. ఏది ఏమైనా మన సాంప్రదాయాలలో కనిపించని చాలా సైన్స్ దాగి ఉందని చెప్పవచ్చు. మనం ఇంకో టాపిక్ తెలుసుకుందామండి. మొక్కలు పెంచడం ద్వారా పితృదేవతలకు పుణ్యఫలం ఉద్ధరిస్తుంది అనే టాపిక్ తెలుసుకుందాం. మనం ఒకసారి పద్మపురాణంలోకి చూస్తే అందులో వేదవ్యాస మహర్షి ఇలా అంటారు: ఎవరైతే మొక్కలు నాటి వాటిని పెంచి పోషిస్తారో అవి వారికి సంతానంతో సమానం. వీరు నాటిన మొక్కల మీద వర్షం కురిసినప్పుడు ఆ ఆకుల మీద నుంచి జాలువారిన ప్రతి నీటి బిందువు ఒక తర్పణంతో సమానం. ఆ చెట్టుకు ఎన్ని వేల ఆకులు ఉంటాయో, వాటి మీద ఎన్ని వేల నీటి బిందువులు పుడతాయో ఆ వ్యక్తికి అన్ని వేల తర్పణాలు విడిచిన పుణ్యం చేరుతుంది. మరణాంతరం అతడు పితృలోకంలో ఉన్నా, స్వర్గంలో ఉన్నా, ఇతర లోకాల్లో ఉన్నా, లేదా మళ్ళీ జన్మించినా ఈ పుణ్యఫలం అతడిని చేరి అతడిని ఉద్ధరిస్తుంది. సనాతన ధర్మాన్ని అనుసరించి సుఖదుఖాలకు కారణం పుణ్యపాపాలు. ఒక వ్యక్తి సుఖంగా ఉండాలంటే, జీవితంలో అభివృద్ధి చెందాలంటే అతడు పూర్వజన్మలో పుణ్యకర్మ చేసుకుని ఉండాలి. అప్పుడు అది యోగంగా మారి సుఖాన్నిస్తుంది. లేదా కనీసం ఈ జన్మలోనైనా ప్రయత్నపూర్వకంగా పుణ్యకర్మను ఆచరించాలి. కాబట్టి పిల్లల పుట్టినరోజు నాడు వారి చేత మొక్కలు నాటించి రోజు నీరు పోయిస్తే ఆ పుణ్యం వారి జీవితంలో అభివృద్ధి కారణమవుతుంది. అదే మనం చేస్తే మనకు తోడ్పడుతుంది. మన పూర్వీకులు పెద్దగా దానాలు చేయలేదు, ధర్మాన్ని అనుష్ఠించలేదు అనుకుంటే వారికి ఉత్తమగతులు కలగాలని వారి పేరున ఏపుగా వృక్షాలుగా పెరిగే కొన్ని మొక్కలు నాటి వారికి రోజు నీరు పెట్టి పోషించాలి. అప్పుడు ఆ పుణ్యం వారిని చేరి మీరు ఉన్నా లేకున్నా ఆ చెట్టు ఆకుల మీద నుంచి జాలువారిన ప్రతి నీటి చుక్క ఒక తర్పణమయ్యి వారికి ఆహారం అందిస్తుంది. మన వంశము ఆశీర్వదించబడుతుంది. స్వస్తి. ఇదండి టాపిక్. మొక్కలను పెంచడం ద్వారా పితృదేవతకు పుణ్యఫలం అనే టాపిక్ కూడా చెప్పుకున్నామండి. 2 టాపిక్లు చెప్పుకున్నామండి మనం ఈరోజు ఈ వీడియోలో. ఇదండి ఈరోజు నా శుక్రవారము డైలీ రొటీన్, శుక్రవారం రొటీన్ అండి. ఇలా కడపకు పెట్టుకొని ముగ్గులు వేసుకున్నాను, పూజ చేసుకున్నాను, ఇలా వంట చేశానండి. ఇలా చేసేసాను వంటలు ఏం చేశానంటే ఆకుకూర పప్పు అండి, చిక్కుడుకాయ పందిరి చిక్కుడు కూర అండి. ఇలా చేశానండి. ఇదండి ఈరోజు నా వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. ఓకే, అందరికీ ధన్యవాదములు. ఓకే, బాయ్.